కృష్ణుడిగా మహేష్ బాబు. అబ్బా! అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బావుంది కదా! అని ఈ వీడియో టైటిల్ విన్న ప్రతి ఒక్కరికి అనిపించక మానదు. తెలుగు సినీ అభిమానులందరికీ మహేష్ బాబు మీద ఉన్న ప్రత్యేక అభిమానం గురించి చెప్పక్కర్లేదు కానీ, మహేష్ బాబుని కృష్ణుడిగా చూడాలి అనేది కూడా చాలా మంది కోరిక. అసలు జక్కన్న అదేనండి, ఎస్ఎస్ రాజమౌళి 'మహాభారతం' నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు కృష్ణుడిగా మహేష్ బాబు అయితే బావుంటుంది అని అనిపించింది కదా! ఇప్పుడు మనలాంటి నార్మల్ సినిమా ప్రియులతో పాటు మహేష్‌ని కృష్ణుడిగా చూడాలి అని అనుకుంటున్న సెలబ్రిటీ ఎవరో తెలుసా? ఇంకెవరండి, 'ప్రభాస్‌తో కల్కి' సినిమా తీసి సినీ లోకాన్ని అబ్బురపరిచిన దర్శకుడు నాగ్ అశ్విన్. రీసెంట్‌గా నాగ్ అశ్విన్ మొన్నీ మధ్య జరిగిన ఫిల్మ్ ఈవెంట్‌లో తన మనసులో కోరికని బయటపెట్టేశాడు. 'కల్కి' సినిమాలో శ్రీకృష్ణుడి ముఖాన్ని చూపించాలని అనుకోలేదు. కానీ ఫుల్ లెంగ్త్ రోల్ ఉంటే మాత్రం మహేష్ బాబు ఆ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాడని అనుకుంటున్నాను. మహేష్ బాబు అభిమానులు చూపిస్తున్న ప్రేమతో టీజర్ విడుదలకు ముందే ఆ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దాంతో సినిమా భారీ వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నాను. 'కలేజా' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో మహేష్ దేవుడి రోల్లో కనిపించేసరికి చాలా బాగా అనిపించిందండి. ఇక ఫుల్ లెంగ్త్ రోల్లో భగవంతుడిగా కనిపిస్తే ఖచ్చితంగా బాగుంటుంది. మహేష్ బాబు అలాంటి పాత్రలు చాలా బాగా చేయగలరు అని మెల్లగా తన కోరికని బయట పెట్టేశాడు. అలానే మహేష్ బాబుని నాకు శ్రీరాముడిలా చూడాలి అని ఉంది అని హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఒకసారి అన్నాడు. అలాగే హిందీ దర్శకుడు ముఖేష్ చాబ్రా కూడా ఒకసారి మహేష్ బాబుని శ్రీకృష్ణుడి క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఉంటాడని అన్నాడు. సో రాముడిలా అయినా కృష్ణుడిలా అయినా మహేష్ బాబు పెద్ద తెర మీద కనిపిస్తే అబ్బా అద్భుతం అసలు. ఏమంటారు మరి? Please subscribe to the channel and download the Politicos app from the links in the description.